ఓకే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ యూనిట్ సంబంధించి మొత్తం ఫ్లో చార్ట్. నాకౌట్ ఎవరు తాగుతున్నారు? KNAC అంటే నాకౌట్ బీర్. MGL అంటే మొఘల్ రాజు తాగుతుంటే జిండ్రాడ్ అలాగే చూస్తూ ఉన్నాడు. ఎంతసేపటికి వాళ్ళు ఇవ్వకపోతే మీరైనా తాగేది, నేను కూడా తాగుతా అని జిండ్రాడ్ ఎక్కడ పోతాడు? అంటే పబ్బు. సి అంటే జిండ్రాడ్ పబ్బుకు పోతాడు. పబ్బుకు పోతా అంటే అజ్జజ్జో పట్ల నీకని తక్కువైంది ఏముంది అనేసి ఏమిస్తారు? ఇది సిరీస్. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ సిరీస్ ఇట్లా సీక్వెన్స్ గా వస్తుంది. డిక్రీజ్ హై రియాక్టివ్ మెటల్స్, డిక్రీజింగ్ ఆర్డర్ లో ఉంది. దీన్ని బేస్ చేసుకొని ఈ మెటల్ ని మైనింగ్ చేసి భూమి లోపల నుంచి ఎక్స్ట్రాక్షన్ చేస్తారు. భూమి లోపల మనకి జస్ట్ కొద్దిగా తవ్వితేనే ఇది తవ్వితే రాదండి. ఎత్తు క్రస్ట్ వరకు తగలాలి. ఎత్తు క్రస్ట్ వరకు తవ్వినప్పుడు మైనింగ్ చేసినప్పుడు మనకి ఒక ఓవర్ అనేది అవైలబుల్ ఉంటుంది. స్టార్టింగ్ లో మనకి ఫస్ట్ డే చెప్పాము ఓవర్ కి మినరల్ కి డిఫరెన్స్ ఏంటంటే, మనము వినాయకుడిని తయారు చేసే దాంట్లో కూడా క్లే ఉంటది. దాంట్లో ఆ క్లేలో ఏముంటుంది? అల్యూమినియం ఉంటుంది. మామూలుగా బంకమట్టి క్లే గా దాంట్లో అల్యూమినియం ఉంటుంది. అదేవిధంగా బాక్సైట్ లో కూడా ఉంటుంది. రెండిట్లో కూడా బాక్సైట్ దాదాపు ఒక 70% వరకు ఉంటుంది అల్యూమినియం. కానీ ఈ క్లేలో, క్లే అంటే బంకమట్టి ఇన్ తెలుగు, క్లే నుంచి మనం తీయాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుందండి. మనము దాని నుంచి వచ్చే అల్యూమినియం ఒక 2 రూపీస్ అయితే మనకు ఖర్చు 20 రూపీస్ అవుతుంది. కాబట్టి అల్యూమినియం ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి క్లే అనేది ఎకనామికల్ లాస్ కాకుండా ఉంటుందా, లేకపోతే బాక్సైట్? ఈ రెండిట్లో ఏది బెటర్? లాస్ రాకూడదు, బాక్సైట్. కాబట్టి బాక్సైట్ ఓర్ కి ఎగ్జాంపుల్ బాక్సైట్. ఇప్పుడు ఓర్ కి మినరల్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఓర్ ఇక్కడ బాక్సైట్ గా ఉంటుంది, మినరల్ గా ఆ బంకమట్టి క్లేలో ఉన్న అల్యూమినియం జస్ట్ లిటిల్ బిట్ గా చాలా తక్కువ ఉంటుందండి. ఇది బోర్. ఇది భూమి లోపల నుంచి తీసినప్పుడు ఒక ముద్ద లాగా దొరుకుతుంది, ఒక కాంపౌండ్ లాగా. ఆ కాంపౌండ్ మనకు దొరికింది. ఇప్పుడు దొరికిన తర్వాత దాన్ని ఏం చేస్తాం? ఎంత పర్సెంట్ ఓర్ ఉందని చెక్ చేస్తాం. ఓర్ దొరికిన తర్వాత దాంట్లో వేరే మెటల్స్ మిక్స్ అయి ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ దొరికింది. ఐరన్ తో పాటు వేరే మెటల్ అల్యూమినియం కావచ్చు, లేకపోతే జింక్ కావచ్చు. ఇలా అన్ని మనకు ఒక్క ఐరన్ దొరకదు. ఐరన్ తో పాటు వేరే మెటల్స్ కాంబినేషన్ అయి మిక్స్ అయి ఉంటాయి. అది అల్యూమినియం కావచ్చు, లేకపోతే జింక్ కావచ్చు. ఇలా కొన్ని మెటల్స్ మిక్స్ అయ్యి మనకు ఒక ముద్ద లాగా, కాంపౌండ్ లాగా దొరుకుతుందండి. ఆ కాంపౌండ్ లాగా దొరికిన దాన్ని మనం వెంటనే కాన్సన్ట్రేషన్ చేయాలి. మనకి ఏమైనా గాయం అయినప్పుడు, ఊన్ తగిలినప్పుడు హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్తే వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే పైన డ్రెస్సింగ్ చేస్తారండి. డ్రెస్సింగ్ అంటే మనకు వచ్చి వేరే కొత్త బట్టలు వేసేది కాదు, క్లీన్ చేస్తారు ఆ ఊన్ని. కాన్సన్ట్రేషన్ ఇంకా ఏమంటారు? డ్రెస్సింగ్ ఆఫ్ ఓర్. అంటే స్టార్టింగ్ జస్ట్ అలా ఆ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆ వూండ్ మీద వేసి జస్ట్ అలా క్లీన్ చేస్తారు. అంటే జస్ట్ లిటిల్ బిట్ మనం క్లీన్ చేస్తాం అంతే. దాన్ని ఏమంటాము? ఏ విధంగా చేస్తామంటే 4 మెథడ్స్. ఏవేవి? ఈ ప్రతి మన స్టార్టింగ్ నుంచి నేను ఒక స్టోరీని కనెక్ట్ చేసుకుంటూ మీకు లెసన్ చెప్తాను. స్టార్టింగ్ ఒక ఆటో డ్రైవర్, ఆయన భార్య, ఆయన చిన్న పాప, ఒక 5 క్లాస్ అంటే 10 years, వాళ్ళకి ఒక అబ్బాయి మీ ఏజ్ అంటే 15 years. ఆ 4 members తో ఈ మొత్తం యూనిట్ తీసుకొచ్చాను మీకు. హ్యాండ్ పికింగ్ దగ్గర ఎవరిని పెట్టారు? చిన్న పాప. ఎందుకంటే చిన్న పనులు మాత్రమే చేస్తుంది కాబట్టి. మామూలుగా బియ్యంలో రాళ్ళు ఉంటాయి, బియ్యం వైట్ గా ఉంటుంది, రాళ్ళు కలర్ లో ఉంటాయి, బ్లాక్ కలర్ అట్లా. కాబట్టి ఈజీగా సపరేట్ చేయొచ్చు. దేని బేస్ చేసుకొని? సైజు, కలర్. హ్యాండ్ పికింగ్ అయిపోయిందా? నెక్స్ట్ వాషింగ్. ఎలా ఉంటుంది వాషింగ్? ఇలా ఉంటుందండి. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా కంట్రోల్ ఫ్లో ఆఫ్ వాటర్. వాషింగ్ అంటే ఏం లేదండి, ఇక్కడ ఒక ఓర్ ని మనకి ఏదైతే భూమి లోపల మైనింగ్ చేసిన తర్వాత దొరికిందో దాన్ని ఇక్కడ ఉంచుతారు. ఆ ఓర్ ఉంచిన తర్వాత చాలా ఫోర్స్ గా కొడితే మొత్తం అంతా కింద వెళ్ళిపోతుంది. అలా కాకుండా కంట్రోల్ గా ఫ్లో చేస్తారు వాటర్ ని. కంట్రోల్ గా ఫ్లో చేసినప్పుడు ఈ ఓర్ లో నుంచి
బాగా బరువైనవన్నీ కూడా ఇక్కడ ఇరుక్కుపోతాయి. ఈ గాడి లాగా ఉంది ఇక్కడ ఇరుక్కుపోతాయి. ఎక్కడైతే వెయిట్లెస్ ఉంటాయో అవన్నీ కూడా ఇంప్యూరిటీస్ కానీ ఇక్కడ ఒక బౌల్ లాంటిది పెడితే అందులో వెళ్ళి వచ్చేస్తాయి ఇంప్యూరిటీస్. మనకు కావాల్సిన అక్కడ దొరుకుతుంది. ఇది సెకండ్. ఇదెవరు? ఎవరా? వాళ్ళ మదర్ కాదు. ఎందుకంటే పైన ఎక్కాలిగా మీ అట్లా వాళ్ళైతే వాళ్ళ అమ్మ గ్రోత్ ప్రొటెక్షన్ అంటే ఏంటి? ఒక ఆ గ్రోత్ ప్రొటెక్షన్ అంటే ఇలా ఉంటుందండి. ఒక స్టబ్ లాగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. దీంట్లో ఏం తీసుకుంటారు? వాటర్ లో సల్ఫైడ్ వస్తుంటాయండి. మిక్చర్ అంటే సల్ఫైడ్ తో పాటు వేరే వేరే ఇంప్యూరిటీస్, వేరే మెటల్స్ అన్ని కాంబినేషన్ అయ్యి అక్కడ ఉంటాయి. ఎప్పుడైతే ఇక్కడ ఉంటాయో జస్ట్ మనకి నురగ రావాలంటే ఆయిల్ ఉండాలండి. షాంపూ వేస్తే సరిపోతుంది, కానీ ఇక్కడ పైన ఆయిల్ వేస్తారండి. ఏం వేస్తారు? పైన ఆయిల్ ఇందులోకి వేస్తారు. పైన ఆయిల్ వేసినప్పుడు పైన పోయి ఆయిల్ వేసేది కాదు, ఆ ఆయిల్ పేరు పైన. చాలా పెద్దగా ఉంటుంది ఫర్నెస్. ఇందులో పైన ఆయిల్ ఎప్పుడైతే వేస్తారో దాంట్లో లిటిల్ బిట్ నురగలాగా వస్తుందండి. తర్వాత ఇక్కడ మనం మామూలుగా సైకిల్ షాప్కి వెళ్ళినప్పుడు గాలి కొడతాం కదా, ఆ విధంగా హై ప్రెజర్ తో ఇక్కడ పంపిస్తారండి ఎయిర్ ని. ఎప్పుడైతే గాలి పోతుందో ఇక్కడ చిన్న హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్ నుంచి ఫుల్ ప్రెజర్ అయిపోయి అక్కడ మొత్తం అంతా కూడా ఆ పైన ఆయిల్ వల్ల నురగలాగా పైనకి వచ్చేస్తుంది. ఈ విధంగా సర్ఫేస్ పైనకి వచ్చేస్తుంది. ఆ యొక్క నురగని, ఆ నురగలో పైన సల్ఫైడ్ ఓర్స్ ఉంటాయండి. మనకి సల్ఫైడ్ ఓర్స్ మాత్రమే చేస్తారు గ్రోత్ ప్రొటెక్షన్. ఆ సల్ఫైడ్ ఓర్స్ ని, ఆ పైన నురగని జస్ట్ పైకి తీసేసేది వాళ్ళ అమ్మ. అంటే పైన దాన్ని మొత్తం ఇలా తీసేస్తారు అనమాట. తీసేసిన తర్వాత దాన్ని బయట ఆరబెడితే దాంట్లో సల్ఫైడ్ ఓర్స్ ఉంటాయి. మనకి ఇంప్యూరిటీస్ అన్ని ఇక్కడ మిగిలిపోతాయి. ఇది గ్రోత్ ప్రొటెక్షన్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ సెపరేషన్. ఏంటి మీకు ఒకటి చెప్పాను, మిషన్ దగ్గరికి వెళ్తే ఇలాంటివి చూసుంటామండి. నేనైతే చూసాను ఇక్కడ. ఇప్పుడు బేగ్రౌండ్ ప్లేస్ లో ఒకటి ఇక్కడ ఏం చేస్తారంటే మామూలుగా బియ్యం తీసుకొచ్చి లేకపోతే రాగులు తీసుకొచ్చి రాగులు ఇక్కడ పైన వేస్తే ఇక్కడ పడతాయండి. ఇలా మనకి రాగి పిండి వస్తుంది. సేమ్ ప్రాసెస్ వస్తుందండి. ఇప్పుడు దీనికి ఒక స్టాండ్ పడిపోకుండా ఇక్కడ మనకి భూమి లోపల ఏదైతే ఓర్ దొరికిందో ఆ ఓర్ని ఇక్కడ వేస్తాం. ఓర్ కూడా ఎలా వేస్తామంటే బాగా పౌడర్ లాగా చేసి వేస్తాం. పౌడర్ లో జస్ట్ అన్ని ఇంప్యూరిటీస్ మిక్స్ అయిపోయి ఉంటాయండి. మిక్స్ అయిపోయి ఉంటే ఇందులో వేసిన తర్వాత ఇలా 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 వచ్చేస్తుంది. అది బెల్ట్ తిరుగుతూ ఉంటుంది. ఇలా బెల్ట్ తిరుగుతూ ఉన్నప్పుడు ఇది మ్యాగ్నెటిక్ వీల్, ఇది మ్యాగ్నెటిక్ వీల్. ఇలా ఇలా ఇక్కడంతా కూడా ఏం పడుతుంది? పౌడర్. ఇక్కడ ఎప్పుడు ఇది యూజ్ చేస్తాం మ్యాగ్నెటిక్ సెపరేషన్ మెథడ్ అంటే ఆ దాంట్లో ఆ మొత్తం అన్నిట్లో ఆ పౌడర్ లో ఖచ్చితంగా మ్యాగ్నెటిక్ మెటల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఉందనుకోండి. ఐరన్ వేరే మెటల్ కూడా ఉంది. వేరే మెటల్ ఇక్కడ ఇదంతా ఐరనేగా, మ్యాగ్నెటిక్ కదా. దీంతో పాటు ఇలా వెళ్తుంది ఐరన్ పార్టికల్స్, చిన్న చిన్న పౌడర్ లాగా ఇలా వెళ్ళి ఈ మ్యాగ్నెటిక్ వీల్ దాటగానే ఏమైపోతుంది? ఇక్కడ పడిపోతుంది. ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ సంబంధించిన మెటల్ దొరుకుతుంది. ఇది వేస్టేజ్. ఇది మ్యాగ్నెటిక్ సెపరేషన్. ఇది కాన్సంట్రేషన్ ఆఫ్ ఓర్. దిస్ ఇస్ ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు మనకి సెకండ్ స్టెప్ ఏం చేస్తామంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్ ఫ్రమ్ ద ఓర్. ఇది ఓర్. ఆ ఓర్ నుంచి క్రూడ్ మెటల్ అంటే దాంట్లో లిటిల్ బిట్ కొద్దిగా ప్యూరిటీస్ కూడా ఉంటాయండి. మరి మా కాలేజ్ లో ఇంటర్ లో జస్ట్ చాలా మంది ఉండేవాళ్ళం, 1000 మంది. ఫస్ట్ ఇయర్ రిజల్ట్ తర్వాత ఎవరైతే టాపర్స్ ఉంటారో వాళ్ళందరినీ ఒక సెక్షన్ లెక్కి, అబౌవ్ 1000 కి అబౌవ్ 500 కి 400 అబౌవ్ ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ A1 సెక్షన్. జస్ట్ దానికన్నా కొద్దిగా 300 అబౌవ్ వచ్చిన వాళ్ళని
A2 సెక్షన్. Yes, sir. తర్వాత లాస్ట్ లో మిగిలిన వాళ్ళని A3 సెక్షన్. ఆ Yes, sir. విధంగా డివైడ్ చేసే వాళ్ళని సెకండ్ ఇయర్ లో. ఎందుకు అలా చేసే వాళ్ళంటే A1 అంటే టాపర్స్ కి నీట్, జేఈ, తర్వాత ఎంసెట్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చాలా తొందరగా గ్రాస్పింగ్ చేసుకోగలరు. కాబట్టి వాళ్ళని 3 గా డివైడ్ చేసే వాళ్ళు మా కాలేజ్. ఇక్కడ కూడా ఆ యొక్క మెటల్ యొక్క రియాక్టివిటీని బట్టి దానికి ఏ మెథడ్ యూజ్ చేయాలి. ఇక్కడ మెటల్స్ ఆఫ్ హై రియాక్టివిటీ ఏవేవి? మెటల్స్ ఆఫ్ హై రియాక్టివిటీ పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అన్ని కూడా ఇక్కడ చూడండి. ఈ మెటల్స్ హై రియాక్టివ్ మెటల్స్ లో మనకి ఎలా దొరుకుతాయంటే భూమి లోపల హాలైడ్స్ గా దొరుకుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ NaCl. లాస్ట్ పేజ్ తీయండి బుక్ లో, పీరియాడిక్ టేబుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద హాలోజన్స్ అని రాసుంటారు. హాలోజన్స్ ఇక్కడ హాలోజన్స్ అంటే హాలైడ్స్. దాంట్లో క్లోరిన్ ఉందా, Cl ఉందా? అలా ఆ వరుసలో Cl అని ఉందా? అంటే అవన్నీ హాలోజన్స్, హాలైడ్స్. ఇవి మనకి ఏ ఫామ్ లో దొరుకుతాయి భూమి లోపల? హాలైడ్స్. సోడియం క్లోరైడ్, క్లోరైడ్ అనేది హాలోజన్స్ కాబట్టి సోడియం క్లోరైడ్ హాలైడ్స్ అవన్నీ మనకి భూమి లోపల ఏ విధంగా ఓర్ దొరుకుతాయి అంటే హాలైడ్స్ ఫామ్ లో దొరుకుతాయి. తర్వాత ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్. ఈ విధంగా మనకి భూమి లోపల దొరికేదే ఆ విధంగా దొరుకుతాయండి ఆ ఓర్ అనేది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇది చూద్దాం. ఎలాంటివి? మీడియం రియాక్టివ్ మెటల్స్. ఇవి ఉన్నాయి జింక్, లెడ్, కాపర్. ఇక్కడ మనకి 2 టైప్స్ గా దొరుకుతాయి మన భూమి లోపల. ఒకటేమో కార్బోనేట్ గా దొరుకుతుంది, కార్బోనేట్ ఓర్. ఇంకోటి సల్ఫైడ్ ఓర్. ఇక్కడ చూడండి, దీనికి ఎగ్జాంపుల్ గా మెగ్నీషియం కార్బోనేట్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చా? కానీ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే మెగ్నీషియం కార్బోనేట్ ఇది మీడియం రియాక్టివిటీ ఎగ్జాంపుల్ గా, కానీ ఇది హౌ ఇట్స్ పాసిబుల్? ఎనీబడీ కెన్ టెల్ మీ? మెగ్నీషియం కార్బోనేట్ అంటే మెగ్నీషియం కార్బోనేట్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చుగా, మరి ఎందుకు హై రియాక్టివ్ మెటల్ కాబట్టి ఇక్కడ రాస్తారు? నేను చెప్పనా? ఇక్కడ డిక్రీజింగ్ ఆర్డర్ ఉందండి. వీడు ఫస్ట్ ఇయర్ లో క్లాస్ ఫస్ట్ టాపర్ గా వచ్చాడు, కానీ మళ్ళీ తక్కువ మార్కులు వస్తున్నాయంట. మాటి తక్కువ వస్తుంటే మళ్ళీ ఈ దాంట్లో కూర్చోబెట్టారు. మార్కులను బట్టి బేస్ చేసుకొని మార్క్ చేస్తుంటారు. ఇక్కడ మెగ్నీషియం ఎందుకంటే ఇక్కడ హైలీ టాపర్స్ కానీ ఇతను దగ్గరగా ఎవరుకున్నాడు? మీడియం రియాక్టివ్ దగ్గరగా ఉన్నాడు. చూడండి, మరి అంత ఇంటెలిజెంట్ కూడా కాదు, అంటే దగ్గరగా ఉన్నాడు మీడియం రియాక్టివ్ కి. కాబట్టి దీని యొక్క నేచర్ ఒక్కోసారి మీడియం రియాక్టివ్ మెటల్స్ లాగా బిహేవ్ చేస్తుంది. అందుకే మనకి మెగ్నీషియం కార్బోనేట్ ఫార్మ్ కూడా దొరుకుతారు. ఓకే, క్లియరా? తర్వాత సల్ఫైడ్ ఓర్ అంటే లెడ్ సల్ఫైడ్, దాన్ని గాలినా అంటారు. లేకపోతే జింక్ సల్ఫైడ్, దాన్ని జింక్ బ్లెండ్ అంటారండి. ఈ విధంగా మనకి భూమి లోపల జింక్ బ్లెండ్ గా గానీ, అంటే జింక్ సల్ఫైడ్ జింక్ బ్లెండ్ అంటారు. తర్వాత లెడ్ సల్ఫైడ్ PBS గాలినా లాగా మన భూమి లోపల నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇది మీడియం రియాక్టివిటీ. అంటే దీన్ని హై రియాక్టివ్ గా చేసామనుకోండి, ఇప్పుడు నర్సరీ అబ్బాయిని లేకపోతే LKG అబ్బాయిని 10th క్లాస్ లో కూర్చోబెడితే 1 అవర్ కూర్చోగలరా? దిక్కుల కోసం చూస్తాడు, ఆపం చూస్తాడు, కైవారు పోతాడు, కానీ అట్లే పరిగెత్తిపోతాడు. ఇక్కడ కూడా ఎవరికి ఏ మెథడ్ అప్లై చేయాలో ఆ మెథడ్ అప్లై చేయాలి. నెక్స్ట్ ఇదేది లో రియాక్టివిటీ మెటల్స్. లో రియాక్టివిటీ మెటల్స్ మనకి భూమి లోపల సల్ఫైడ్ బోర్డ్స్ లాగా మనం బయటికి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం మైనింగ్ చేసి. ఇప్పుడు చూద్దామండి, హై రియాక్టివ్ మెటల్స్ ఏ విధంగా దొరుకుతాయి మన భూమి లోపల? హాలైడ్స్. వీటన్నిటిని కూడా మనం బయటకు వచ్చిన తర్వాత డైరెక్ట్ ఎలక్ట్రాలిసిస్ చేసేస్తామంటే, ఎలక్ట్రాలిసిస్ చేస్తే డైరెక్ట్ మనకు ప్యూర్ మెటల్ వచ్చేస్తుంది. ప్యూర్ మెటల్, ఇంకా దాన్ని మళ్ళీ రీఫైన్ ఏది లేదు, డైరెక్ట్ ప్యూర్ మెటల్ వస్తుంది. ఈ ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ మోల్టెన్ అంటే లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. ఎలక్ట్రాలిసిస్ అంటే చూడండి, రిడక్షన్ లో ఉంది ఎలక్ట్రాలిసిస్ అనేది.
ఈ మెథడ్ ని ఇక్కడ యూజ్ చేస్తాము, డైరెక్ట్ మనకి ప్యూర్ మెటల్ వచ్చేస్తుంది. దాన్ని మళ్ళీ వేరే ఏ క్లీన్ చేసే అవసరం లేదు. Yes sir. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు విఘ్నేష్ మళ్ళీ ఇక్కడ సెకండ్ వన్ చూద్దాం. వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ పబ్లిక్, క్యాల్సినేషన్ అండ్ రోస్టింగ్. ఇక్కడ మీకు గుడ్డి గురించి చెప్పాను, క్యాల్సినేషన్ లో CA, కార్బోనేట్ లో CA పెట్టుకోండి. క్యాల్సినేషన్ కి ఎగ్జాంపుల్ కార్బోనేట్ ఓర్ ఏదని రాసుకోండి. తర్వాత రోస్టింగ్, రోస్టింగ్ కి సల్ఫైడ్ ఓర్. ఈ సల్ఫైడ్ ఓర్స్ రోస్టింగ్ చేస్తాం. రోస్టింగ్ అంటే మీకు మామూలుగా మనకి ఫీల్ వచ్చే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటంటే మామూలుగా బజ్జీలు కానీ ఇలాంటి వేసేటప్పుడు రోస్టింగ్ చేయండి అంటాం. రోస్టింగ్ అంటే మామూలుగా పెనంలో అక్కడ కాలుస్తుంటారు. ఇంకోసారి అంటే గాలి ఉంటుందా, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఏ మెటల్ అయినా కూడా ఫస్ట్ మనం ఆక్సైడ్ చేస్తాం. దాని నుంచి ఆక్సైడ్ బయటకు వస్తుంది. ఆ ఆక్సైడ్ మళ్ళీ తీసేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం ఆక్సైడ్ అనుకోండి, అల్యూమినియం ఆక్సైడ్ నుంచి ఆక్సైడ్ ని బయటకు తీసేయాలి. ఆక్సైడ్ తీసేయాలంటే రిడక్షన్ చేయాలి. ఆ రిడక్షన్ మళ్ళీ 4 టైప్స్. ఏమేమి? డిస్ప్లేస్మెంట్ రిడక్షన్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అల్యూమినియం ఆక్సైడ్ ని అక్కడ రైలు పట్టాల దగ్గర ఇంత మోల్టెన్ గా ఉంటుంది. మోల్టెన్ అంటే లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. ఎక్కడైతే క్రాక్స్ వచ్చినాయో ఆ క్రాక్స్ ని ఏం చేస్తాము, జాయినింగ్ చేస్తారండి. అది డిస్ప్లేస్మెంట్ మెథడ్ లో చెప్పాను ఆల్రెడీ. తర్వాత ఎలక్ట్రోలైట్ రీఫైనింగ్ సంబంధించి ఎస్టర్డే క్లాస్ చెప్పాను. ఏ మెటల్ అయినా కానీ ఫస్ట్ ఆక్సిడేషన్ చేస్తాం, తర్వాత రిడక్షన్ తర్వాత మన ఫైనల్ గా మనకి ప్యూర్ మెటల్, మనకి ఏ మెటల్ కావాలో అది వస్తుంది. రీఫైనింగ్ ఆఫ్ మెటల్ చూడండి, రిడక్షన్ ఆఫ్ మెటల్ ఈ 4 టైప్స్ ఉంటాయి. ఇక ఇక్కడ చూడండి, మీరు దీన్ని చదవాల్సిన అవసరం లేదు. సల్ఫైడ్ ఓరా, నెక్స్ట్ రోస్టింగ్, ఓకే, నెక్స్ట్ తర్వాత దీంట్లో రీఫైనింగ్ లో ఎస్టర్డే చెప్పాను చూడండి. తీసుకున్నారు ఆటో డ్రైవరు ఆయన డిస్టిలేషన్ అంటే ఏంటి? డిస్టిలేషన్ ఇస్ నథింగ్ బట్ బాయిలింగ్. ఏంటి బాయిలింగ్ చేశారు? జింక్. జింక్ ఇక్కడ చూడండి, జింక్ గానీ మెర్క్యూరీ గానీ తీసుకున్నారు. ఇక్కడ పైన ఏం పెడతారు? లిడ్ లాంటిది పెడతారండి. కొద్దిగా హీట్ చేస్తేనే, బాయిలింగ్ చేస్తేనే దాంట్లో జింక్ పెట్టడం ఎక్కడ అదుకుంటుంది? లిడ్ అదుకుంటది. ఇది ఎవరు వర్క్ చేస్తారు ఇక్కడ పైనకి? ఎందుకంటే పైన ఎక్కే వాళ్ళే కాబట్టి జింక్ రాడ్ సారీ ఆ లిడ్ తీసేసి జింక్ ని సపరేట్ చేసేస్తాడండి. తర్వాత నెక్స్ట్ పోలింగ్ అంటే సేమ్ ఇలాంటిదే, ఇలాంటి ఫర్నెస్. దీంట్లో ఒక గ్రీన్ వుడ్ ఫస్ట్ ఆమె మామూలుగా అమ్మ వాళ్ళే కదా బాగా స్టిర్లింగ్ చేస్తారు కాబట్టి ఆమెకి ఇచ్చారండి. స్టిర్లింగ్ చేశారు. దీంట్లో కాపర్ వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆక్సైడ్ తో మిక్స్ అయ్యి కాపర్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. దీంట్లో ఏ స్టైల్ లో ఉంటుంది? లిక్విడ్ లాగా గట్టిగా కాబట్టి లిక్విడ్ లాగా ఉంటది. దాన్ని ఇలా తిప్పుతున్నప్పుడు ఫస్ట్ ఎండిపోయిన కట్టి తీసుకోవాలి. మామూలుగా గ్రెయిన్ వుడ్ తీసుకుంటే వాళ్ళమ్మ ఎండిపోయిన తీసుకుంటే కాలిపోయిందండి. కాలిపోయింది మళ్ళా గ్రీన్ వుడ్ తీసుకోమని ముందే చెప్పాను కదమ్మా అంటారు. గ్రీన్ వుడ్ తీసుకొని మళ్ళీ అలా కలుపుతుంటే కొన్ని గ్యాసెస్ ఏమో కొన్ని పైన ఒక ఏమో తెడ్డు లాగా దాన్ని ఏమంటారు? ఇక్కడ ఈ గ్రీన్ లాగ్ ని ఎందుకు యూజ్ చేస్తారు? మామూలుగా ఇది కార్బన్ కాంపౌండ్స్ లో వస్తుంది. లాస్ట్ ఉంటుంది మీకు లేదు, దాని నుంచి హైడ్రో కార్బన్స్ వస్తాయండి. క్లియర్ గా లేదు ఏ గ్యాస్ అనేది. హైడ్రోకార్బన్ అంటే మీథేన్. ఆ మీథేన్ గ్యాస్ వెంటనే ఆక్సిజన్ తో కలవకుండా చేస్తుంది కార్బన్ ని. ఇప్పుడు ఒకవేళ గ్రీన్ వుడ్ వాడలేదు అనుకోండి, వెంటనే గాల్లో ఉండే ఆక్సిజన్ తో కాంటాక్ట్ అయ్యి కాపర్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. మళ్ళీ ఆక్సైడ్ ని మళ్ళీ తీయాలి బయట. మళ్ళీ తీయాలంటే మళ్ళీ రిస్క్ ప్రాసెస్ కదా. రిస్క్ ప్రాసెస్ లేకుండా మనము ఇట్ ఈస్ ఓల్డెస్ట్ మెథడ్.
అప్పటి నుంచి వాడుతున్నాడు, చాలా పాతకాలం నుంచి, రాజుల కాలం నుంచి వాడుతున్నాడు. నెక్స్ట్ లిక్వేషన్. అది ఎలా ఉంటుందంటే ఇలా స్లోపీగా ఉంటుంది, ఇలా ఉంటుంది. టిన్ అని హిట్ చేస్తారు. దీంట్లో ఏం వేస్తారు? టిన్ వేసినప్పుడు హీట్ చేస్తారండి. కొంచెం వెరీ జస్ట్ అట్లా లైట్ గా హీట్ చేస్తామంటే కరిగిపోతుంది. అంటే ఒకటి లో మెల్టింగ్ పాయింట్, ఇంకోటి హై మెల్టింగ్ పాయింట్, రెండు రకాల మెల్టింగ్ పాయింట్స్ ఉన్నప్పుడు మనం ఈ మెథడ్ వాడుతుంది లిక్వేషన్. ఇక్కడ జస్ట్ లైట్ గా హీట్ చేస్తే వెంటనే టిన్ తొందరగా కరిగిపోయి పడిపోతుందండి. మొత్తం అంతా పడిపోతే ఇంప్యూరిటీస్ కూడా పడిపోతాయి కాబట్టి ఒక జాలరీ మామూలుగా చేపలు వెళ్ళిపోకుండా కొన్ని ఏర్పాటు చేస్తారు. అలాంటివి ఏర్పాటు చేస్తే ఆ జాలరీ నుంచి ఓన్లీ ఆ కరిగిన మెటల్ మాత్రమే వస్తుంది. ఇంప్యూరిటీస్ ఫైనల్ రీఫైనింగ్. సేమ్ ఇక్కడ కూడా ఫర్నేస్ ఒక టబ్బు తీసుకుంటారు, చాలా పెద్దగా ఉంటది. దేవుడు నాకు భలే వచ్చప్ప. కరెంట్ అంటే నాకు చెప్పాలి సార్. కరెంట్ అంటే దేవుడు మొక్క స్విచ్ ఆన్ చేశారు సార్. ఫుల్ ఎక్స్పీరియన్స్. దేవుడు మొక్క స్విచ్ ఆన్ చేశారు సార్. అది ఇక్కడ ఒకటి యానోడ్, ఇక్కడ ఇది యానోడ్, ఇక్కడ బ్యాటరీ కనెక్ట్ చేస్తాను సార్. కింద బ్యాటరీ కనెక్ట్ చేయకు అంటే మన బ్యాటరీ కనెక్ట్ చేసి చాలా పెద్దగా ఉంది, యాడ్ పేలుతుంది. దీనికి ఒక బ్యాటరీ కనెక్ట్ చేసి స్విచ్ సార్. దీంట్లో ఏముంది సొల్యూషన్? ఇలాంటి కాపర్ అంటే భూమి లోపల నుంచి దొరికిన ఓన్లీ కాపర్ ని బయటకి తీసి ఈ స్టేజ్ లో మనకి కాపర్ బయటకు వస్తుంది. రిడక్షన్ ప్రాసెస్ లో మనకి కాపర్ వస్తుంది. బట్ దాంట్లో బయటకు తీయలేని కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయి. జస్ట్ దాంట్లో కాంబినేషన్ మిక్స్ అయిపోయింది. ఎంత దాన్ని పగలగొట్టి తీసినా కూడా దానికి బయటకు రాదండి. అలాంటి బయటకు తీయాలంటే మనం ఈ ప్రాసెస్ వాడతాము, ఎలక్ట్రోలైటిక్ రీఫైనింగ్. మరి బ్యాటరీ ఆన్ చేసి స్విచ్ ఆన్ చేయమంటే మరి మన ఆయన స్విచ్ ఆన్ చేసినాడు, వెంటనే ప్రాసెస్ జరిగిపోతుంది. దీంట్లో ఏముంటుంది? సాల్ట్, ఎలాంటి సాల్ట్? ఎసిడిఫైడ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఎసిడిఫైడ్ అంటే ఏంటి కంపేర్? ఎందుకు అది యూస్ చేస్తాం సార్? బిరిన్ రియాక్ట్ చాలా ఫాస్ట్ గా చేయడానికి. మామూలు నార్మల్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక్కడ నుంచి హైదరాబాద్ కి వెళ్ళాలంటే మామూలు పల్లెవేలు బస్ నుంచి పెనుగొండ నుంచి అనంతపూర్ నుంచి కర్నూలు దాదాపు 2 days అవుతుందండి. అదే మనం డైరెక్ట్ లగ్జరీ బస్ లో వెళ్తే 1 day వెళ్ళిపోవచ్చు. దానికి డిఫరెన్స్ ఏంటంటే ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ కలపడం వల్ల రియాక్షన్ చాలా ఫాస్ట్ గా జరిగిపోతుంది. ఇక్కడ ఈ కాపర్ లో 2 ఎలక్ట్రాన్లు ఎట్లు పోతాయి? కాపర్ లో నుంచి 2 electrons ఇలా వస్తాయి. ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో అప్పుడు ఇలా వస్తాయి. ఎక్కడికి వస్తుంది? తర్వాత దీంట్లో ఆ సొల్యూషన్ లో మొత్తం ఆ లిక్విడ్ లో కాపర్ అయాన్స్ కూడా ఇక వచ్చి స్ట్రిప్. ఇది మన దగ్గర ఉన్న ప్యూర్ కాపర్, మన దగ్గర ఆల్రెడీ మనం కొనిస్తామండి. అలాంటి ప్యూర్ కాపర్ స్ట్రిప్ అంటే జస్ట్ ఒక రేకు లాగా ఉంటది. ఇది మనకి రిడక్షన్ తర్వాత వచ్చిన ప్యూర్ మెటల్. ఆ ప్యూర్ మెటల్ లో కొన్ని ఇంప్యూరిటీస్ కూడా మిక్స్ అయి ఉంటాయి. అలాంటి ఇంప్యూరిటీస్ ఇక్కడే ఉండిపోతాయి. మరి ప్యూర్ మెటల్ ఇక్కడ నుంచి ఇలా వస్తుంది, తర్వాత ఇక్కడ నుంచి ఇలా వస్తుంది, ఒక చోట డిపాజిట్ అవుతుంది. ఆ దాన్నే ప్యూర్ కాపర్ గా మనం తీసుకొస్తాం.